ఇవ్వలేదని చెప్పేసి కూడా ఆయన్ని కొంచెం చేసినాయి కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏంటి అతను ఒక ఎక్కువైపోయింది ఇంటికి ఊరు రమ్మంటున్నాడు అని ఏంటి చాలా మందికి ఇచ్చాడంట ఆ రోజు. నేను వేరేగా వాళ్ళ పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్ నా దగ్గర ఒక నెంబర్ ఉంది అతనిది, నీకు కాల్ చేసి ఏమైంది అన్న అంటే, కాదక్క కొంతమందికి చెప్పాడు, వాళ్ళు విడివిడిగా తీసుకుంటామంటున్నారంట. విడివిడిగా తీసుకుంటే ఎన్ని వేల మంది వచ్చారు ఇక్కడ నుంచి? మరి అన్ని వేల మంది విడివిడి కూడా సావాలి అక్కడ. ఏమవ్వాలి చెప్పు? అతను అన్నం తెలియలేదు, ఇన్ని రోజుల నుంచి ఆ నైట్ అంతా అక్కడ ఉన్నాడు, అసలు నిద్రలేదు, నిప్పుల్లో వాటిలోనే ఉన్నాడు, టెన్షన్ లో ఉన్నాడు. అక్కడికి వచ్చి ఒంటరిగా ఒక్కొక్కటి తీరంటే ఎవరు తీయగలడు? 3 నిమిషాలు ఇది ఇవ్వలేదు, 2 నిమిషాలు అంటే మీరు అందరు కలిపి తీసుకోమన్నాడు, తప్పేముంది? అందరు కలిపి ఎవరెవరు తీసుకుంటానంటే కావాలని అతను చేసిన కొన్ని మీడియా వాళ్ళు చేశారు అంతే తప్పించి అతను మాత్రం ఎవరిని ఇచ్చేసి మనిషి అయితే కాదు. ఎందుకంటే ఒక కష్టజీవి అంటే ఆ కష్టజీవి పైకి రాకూడదని చెప్పి ఇలా ఈ మార్కులు వేసి పక్క తీసేద్దాం అనుకో, కానీ అలా కుదరదు. మా పల్లె ప్రశ్న మేము గెలిపించుకుని మేము ఇచ్చేసుకున్నాం, గెలిపించుకున్నదే మేము అంతే. కొన్ని ఎలా అంటే నాకేమైనా సీఎం పదవి ఇచ్చారా అని చెప్పి అన్న ఒక మాటకి ట్రోల్ చేశారు. ఆ ట్రోలర్స్ మీరు ఏం చెప్తారు? అండి లేనిపో ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఎన్ని ట్రోల్స్ వస్తాయో మీకు తెలియంది లేదు అనుకోనివ్వండి. ఇప్పుడు కుక్క మురిగితే పులికి ఏమన్నా ఇదా? కుక్కే అని కుక్క కూడా విశ్వాసం ఉంటది. పులి ఎప్పుడు గాండివేరం దాని గాండివేరం మార్చుకోదు కదా, దానికి ఉంటది. ఒక విషయం అడుగుతున్నా, పల్లవి ప్రశాంత్ ఎంతవరకు చేస్తా అన్నాడు? రైతులకి చేస్తా అన్నాడు, మరి అతను నేను సీఎం కాదు కదా అంతమందికి చేయడానికి. ఇది కూడా కరెక్టే. ఎంతమంది ఇప్పుడు ఎంతో ధనం డబ్బు దార్పం ఉన్న వాళ్ళకి ఎవరికేం పీకట్లేదు, ఎవరికేం చెయ్యట్లే, పెట్టట్లేదు. మీకు విషయం చెప్పాలంటే లేనోడే పెడుతున్నాడు, ఉన్నవాడికి ఆ రూపాయి తీస్తే తగ్గిపోతుందని ఆలోచిస్తాడు. అదే లేనంటాడు. ఇప్పుడు నేనున్నా, నాకు అత్తమామల ఆస్తి కానీ అటు అమ్మ తరపు నుంచి కానీ 1 రూపాయి ఆస్తి లేదు, కానీ నాకు వచ్చి మనీలో ఎక్కడ యాక్సిడెంట్లు అవుతుంది, ఎక్కడ ఏం జరుగుతున్నాయి ఇన్స్టాగ్రామ్ చూడొచ్చు. లక్ష్మీ స్టార్ 143 అని ఉంటుంది, లోకల్ పేరు కూడా ఇది ఉంది, అందులో ఉంటుంది చూడండి. నాకు వచ్చి మనీలో కొంతవరకు హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటా. నేను లేనట్టు దాన్ని, కానీ ఉన్నవాడు తీయడు. రూపాయి తీస్తే వాడికి బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువ వచ్చేద్దామని ఆలోచన, కానీ అది చచ్చేటప్పుడు 1 రూపాయి కూడా వాడు తీసుకెళ్ళడం. వాళ్ళే చెయ్యట్లేదు. అల్మింటికి పల్లె ప్రశాంత్ ఎంత వచ్చినాయి, ఎన్ని కోట్లు వచ్చేసినాయి నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది చేయాలి అతను? ఈయన జైలుకి వెళ్ళినప్పుడు చాలా మంది వీడియోలు తీసి పెట్టారు, అంటే ఆయన కూడా ఉన్నవాళ్ళు. పోలీస్ వాళ్ళు ఒక్కడే కోర్టుకి వెళ్ళాడు. మర్చిపోయాను, పోలీస్ సేవలు గారండి, మీకైతే కాళ్ళ కడిగి మేము ఆ నీళ్ళు తల మీద వేసుకున్న అంత పుణ్యం. ఫ్రెండ్కి నిదర్శనం ఎవరంటే పోలీస్ సేవ. అతను వెళ్ళి వేడుస్తుంటే బయటకు వస్తే ఎంత ఏడ్చానో నా మనసుకు తెలుసు, నాకు తెలుసు. అది చెప్తున్నా, ఎంత ఏడుపు వచ్చిందంటే మా తమ్ముడు జైలుకి వెళ్ళినప్పుడు ఎంత ఏడ్చాను, అంత బాధపడ్డా. పల్లవి ప్రశాంత్ మా తమ్ముడు, కానీ మా తమ్ముడు ఎవరు తీసుకురారేమో. చాలా మంది నాకు ఫోన్ చేసి నాకు ఏమని చెప్పారంటే, మీ తమ్ముడు ఇంక రాడు, మీ పల్లవి ప్రశాంత్ రాడు, మీ పల్లవి ప్రశాంత్ నెగ్గించుకున్నావు కదా ఓట్లు. అతను పొద్దున మధ్యాహ్నం నేను వీడియో పెట్టేసాను, వీడియోలు చూడొచ్చు. నా పల్లవి ప్రశాంత్ నెగ్గాడు, వచ్చిందని మా తమ్ముడు చెప్పాడని చెప్పా, కానీ అప్పటికైనా కానీ నెగ్గుతో నాకు ఉంది, లోపల ఉంది. ఆ రోజు మా ఓడు జైలుకి వెళ్ళాడంటే మా తమ్ముడు, నేను ఎంత ఏడుస్తున్నా అది నాకు తెలుసు. అతను ఏడుస్తాడు, నాకు ఏడుపు వచ్చి నా తమ్ముడు ఇంక రాడని చెప్పి కాశీ విశ్వేశ్వర స్వామి మొక్కున్నా. ఇంకా 3 నెలలు కాశీకి వెళ్ళేది ఉంటే, కాశీ విశ్వేశ్వర స్వామి నా తమ్ముడు మంచిగా రావాలని మొక్కుకున్నా కూడా నేను. అవును, ఫీల్ అవటం ఏముంది? ఇప్పుడు ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి మన హైకోర్టు నుంచే కానీ దగ్గర నార్మల్ కోర్టులో సంబంధించిన వాళ్ళు కానీ ఒక 50 మంది సపోర్ట్ చేయడం జరిగింది, రూపాయి ఆశించకుండా. లాయర్లు అంటే నార్మల్గా ఒక కేసు వాదించమంటేనే వాళ్ళు వేలల్లో ఉంటాయి ఫీజు, కానీ హైకోర్టు లాయర్లు కూడా వచ్చి సహకరించారంటే రూపాయి కూడా ఆశించకుండా రైతు బిడ్డ వాల్యూ మనకు అక్కడే తెలుస్తుంది. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ తప్పు లేదు, కావాలనే చేసి లోపల పెట్టారు అని బరాబర్ తెలుసుకొని వాళ్ళందరూ కూడా వచ్చి చేయడం జరిగింది. ఆ మధు, యాంకర్ శివగాడు ఏంటి దొరుకుతారు 100%. 18 మందిని అరెస్ట్ చేశారు కదా, ఎంక్వైరీ అయ్యే లోపల కంపల్సరీ శివ లోపలికి వెళ్ళిపోతాడు అనిపిస్తుంది నాకైతే. అంత దారుణంగా చేసాడు. అంటే వీడియో మొత్తం కూడా ప్లే చేయకుండా ఆ సీఎం అన్న పదం ఏదైతే ఉందో దాన్ని ఒక చిల్లీగా కామెడీగా తీసుకున్న విషయం అది, కానీ బాగా ట్రోల్ చేశాడు. యాంకర్ శివాకు మాత్రం గట్టిగా పడిపోద్ది వీడి.
పాపం మచ్చ అయితే పడిపోయింది కదా నా అన్నకి. ఆ మచ్చ పోవాలంటే యాంకర్ శివని ఏదో ఒకటి చేయాలి. యాంకర్ శివ వీడియో ఒకటి వదిలేను కదా, బొచ్చుగాడు ఏం దిగుతారు తీసుకోండి పోయా నేను. ఇప్పుడు వాడి పని ఇప్పుడు కావాల్సింది వీడియో కావాల్సినప్పుడు ఆయన పనికి ఆయన వెళ్ళిండు. అయితే ఒక వారం లేట్ అవ్వచ్చు లేదా నెల లేట్ అవ్వచ్చు, నీకు కావాల్సిన వీడియో తీసుకుని రావాలి. కానీ అది ఏం మాట్లాడితే నీకేం అవసరం? నువ్వు పెట్టిన వీడియో అక్కడ ప్లే చేయాలి, కానీ దిక్కుమల వీడియోలను ప్లే చేసి జనాల్లో బ్యాడ్ పేరు ఎందుకు తీసుకొస్తున్నావు? కరెక్ట్ కాదు కదా. రియల్ హీరో బోలే అది #1 హీరో. ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఏ రకంగా ఎలా ఉన్నాడు 2 వారాలు 4 వారాలు కానీ బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు వచ్చాక రియల్ హీరో అయ్యిండు. మామూలుగా అస్సలు మామూలుగా కాదు. లాయర్లు అంతమంది వచ్చి సపోర్ట్ చేశారంటే బోన్ అన్నయ్య. అది థ్యాంక్ యూ. ఫ్యాన్స్ అని ఈ రకంగా మాత్రం చేయకండి. వచ్చే కామన్ మ్యాన్స్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు అబ్బాయి కూడా తీసుకెళ్ళి ఎంతో పూర్ పీపుల్స్కి హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. సో అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళని రానియండి, ఇండస్ట్రీ వరల్డ్లోకి రానియండి. ఇంకా అబ్బాయికి ఎన్నో అవకాశాలు రావచ్చు, ఇవ్వచ్చు. సో ఇలాంటి వాళ్ళని మనమే తొక్కేసినట్టు అయిపోతుంది. సో ఇలాంటి మీరు మానేసుకొని, మీరు ఫ్యాన్స్ అయితే మీరు ఫ్యాన్స్ కానీ మనకైతే వాళ్ళు ఒక పూట భోజనం పెట్టట్లేరు. ఫ్యాన్స్ అంటే ఎంత ఉండాలి అంతే ఉండండి. ఇలాంటి మాత్రం చేయడం కరెక్ట్ కాదు. ఫ్యాన్ అయితే ఇలాంటివి చెయ్యరు. అభిమానంతో ఒక బుకే ఇస్తారు, ఒక ఏదో పుదీనా మాలను వేస్తారు, లేదంటే ఒక గిఫ్ట్ ఇస్తారు, లేదంటే నీ ఆర్ట్ కోసి నీకు అంతగా ఫ్యాన్ ఉంటే, నీ అభిమానం ఉంటే, నీకు ఇంకేమైనా కావాలంటే నీ కిడ్నీ డొనేషన్ చేయి నువ్వు. ఇంకా నేను అదే చెప్తున్నాను. అంతేగాని నువ్వు ఈ రకంగా పబ్లిక్ని ఇలా చేసేసి నువ్వు ఒక కామన్ మ్యాన్కి నువ్వు రిమార్క్ తెచ్చేసి 1 డే ఉండేలాగా చేస్తారు. మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీరు వచ్చి ఇలా చేయడం అనేది చాలా రాంగ్. ఇన్ని షోస్ అయినాయి, ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరిగింది? ఒక కామన్ మ్యాన్ వచ్చినప్పుడే ఎందుకు జరిగింది? దీని వెనుక ఏదో ఉంది కాబట్టే జరిగింది. నేను ఇది క్లియర్గా చెప్తున్నాను. మరి ఇన్ని 6 వరకు జరిగినప్పుడు ఎప్పుడు జరగలేదే? మరి ఇప్పుడే ఎందుకు జరిగింది? అంటే కామన్ మ్యాన్స్ రాకూడదా షోస్లోకి? వాళ్ళు గెలవకూడదా కప్స్? సో మీరే ఉండాలా? నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. మీరేమన్నా అనుకోండి, నేను ఇక్కడని కాదు, నేను ఎక్కడైనా మాట్లాడతాను. సో మీరు ఇలా వచ్చేసి ఏమన్నా అంటే మేము ఫ్యాన్స్ అని అంటే మేము ఎందుకు మాట్లాడలేరు? మరి మీ తర్వాత మరి ఎందుకు మాట్లాడలేరు? ఇది చాలా కరెక్ట్ కాదు. నెక్స్ట్ టైం చాలా ఇదవుతుంది. యాజ్ అ ఫ్యాన్స్ అన్నప్పుడు ఫ్యాన్స్గానే ఉండండి. ఒక బిహేవియర్ ఉంటుంది ప్రతి మనిషిలో, అది అనేది సరిగ్గా ఉంటే బాగుంటుంది మీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింక్ చేసేసి ఏదో చేసేసి ఆ అబ్బాయికి నేమ్ తెచ్చేసి ఆ అబ్బాయికి ఒక సంతోషం లేకుండా చేశారు. కప్పు కొట్టినా సరే ఇంకా అబ్బాయి ఓపెన్గా చెప్పాడు కూడా. అందులో అబ్బాయికి వచ్చింది ఎంత 35 lakhs ఓన్లీ. యాక్చువల్లీ 50 అన్నా కూడా ఈ BB4 నుంచి 50 lakhs అని చెప్పేసి ఎండింగ్ వచ్చేసరికి ఈ బిగ్ బాస్ కూడా 10 lakhs అని 15 lakhs అని అట్లా ఇంకా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చేసి తీరా విన్నర్ ఎవరు ఉంటున్నారో వాళ్ళకు 25 lakhs 30 lakhs. అభిజిత్కి కూడా అలానే వెళ్ళింది కదా, 25 lakhs ఎంతో వెళ్ళాయి పాపం ఆ అబ్బాయికి. సో అలా జరుగుతుంది. సో ఈ కామన్ పర్సన్ అయ్యుండి హెల్పింగ్ చేస్తా అన్న పర్సన్కి అయ్యుండి ఇదంతా చూస్తేనైతే నాకైతే ఒక ప్రిప్లానెడ్గానే అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్. సో ఇలాంటిది మాత్రం చెయ్యకండి. మీరు ఫ్యాన్స్ అయితే వచ్చి కలవండి, ఒక పద్ధతిగా ఉండండి. అంతేగాని మీరు తాగి మీ ఇష్టం వచ్చినట్టు అలా చేస్తే తీరా ఇప్పుడు అబ్బాయి వెళ్ళి 1 day జైల్లో ఉండడం కారణమైంది. ఎవరు కారణము? సో మీరు ఫ్యాన్స్ అయితే ముందుకు రాండి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి. మరి ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. అందరు అన్నమే తింటున్నాం కదా. సో ఎవరికి ఫ్యాన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఒక షోకి వెళ్ళారండి. ఆ షోలో జరిగింది మీరు మైండ్లో పెట్టుకొని ఇక్కడ వచ్చేసి ఏదో చేసేస్తే ఇప్పుడు డిఫరెంట్గా చూపిస్తున్నాడు యూట్యూబ్లలో. సో ఏమనుకోవాలి? ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీలో తీరా వాళ్ళ యూట్యూబ్లో చూస్తే మళ్ళీ అందరు భోజనం చేస్తున్నారు. సో తర్వాత ఇంకొకటి వీడియో చూస్తేనేమో డిఫరెంట్గా చూపిస్తున్నారు. సో అక్కడ ఏమనుకోవాలి?
మీరే చెప్పండి ఏమనుకోవాలి. సో హ్యాపీగా వాళ్ళు విందు చేస్తున్నారు, కలుస్తున్నారు, ఉన్నారు. నేనే షాక్ అయిపోయాను అసలుకి. పొందు చేసినా మిగతా వాళ్ళకి రాని మచ్చ ఈ అబ్బాయికి వచ్చేసింది ఎస్ కదా. ఇప్పుడు ఎంత నువ్వు జీర్ణించుకోలేకపోయినా సరే ఈ అబ్బాయికి లోపల ఇన్నర్ ఉంటుంది. అరే నేనేంద్రాబాయ్ కప్పు కొట్టినా సరే నాకు ఎంత మచ్చ వచ్చి జైల్లో పెట్టారని చెప్పి. సో అక్కడ ఆయన బాధే కదా ఆయన మనసు అయితే బాధగానే ఉంటుంది, ఎంజాయ్ అయితే చేస్తున్నాడు కదా. ఎస్ అంతే. ఓకే, థ్యాంక్ యూ.